ఇదివరకు ఇదేం బతుకురా రైలు పట్టాలు బతుకనేవాళ్ళు. అంటే సరిగ్గా మనకి గనక ఒక స్థిరత్వం లేకపోతే, ఒక ఉద్యోగమో ఒక ఉపాధి లేకపోతే ఏడ బతుకుతామంటే రైలు పట్టాల పక్కన టెంట్ వేసుకుని బతకాలనేవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే రైలు పట్టాలకి ఇట్లా రైలు పట్టాలు ఉన్నాయంటే ఆ పక్కన రాళ్ళకి అవతల పక్కన ఇదంతా ఉంటుంది కదా, ముళ్ళ పొదలు అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ క్లియర్ చేసుకుని చిన్నపాటి ఒక గోతాం సంచీలతో 4 కర్రలతో టెంట్ లాగా వేసుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది దాకా రైలు పట్టాల దగ్గర ఉంటున్నటువంటి వాళ్ళు మన దేశీయులు కాదు, రోహింగ్యాల, బంగ్లాదేశీల, లేకపోతే కనుక పారిపోయి పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళ, లేదంటే కనుక నేపాల్ నుంచి వచ్చినోళ్ళ, లేకపోతే కనుక శ్రీలంక నుంచి వచ్చినోళ్ళో తెలియదు. బట్ వీళ్ళే రైలు పట్టాల దగ్గర ఉంటున్నారు, అటు ఇంటూ ఉంటున్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. ఇలాంటి వాళ్లతో రైళ్ళకి రేపు పొద్దున ఎంతవరకు భద్రత? దేశం మీద కుట్రలు జరుగుతున్న సందర్భంలో ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది ఇది.